ఆహార్యమా సేమ్ ఏ మార్పు ఉండదు. ముక్కు మారదు, కళ్ళు మారదు, మూతి మారదు, చెవులు మారదు. సో డ్రెస్ మాత్రం ఎందుకు మారడం కనుక ఇలాగే ఉంటారు. ఇప్పుడు ఈ దండ ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైనది పెట్టుకు ఒకళ్ళు సింగిల్ది పెట్టుకుంటే అసలు ఏమిటి దీనికి ఉన్న ప్రాశస్త్యం ఏంటి అసలు ఏమిటి అసలు అది? ఇది వ్యక్తి యొక్క తత్వాన్ని చెప్పేది. మేము ఒక విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాం. మా విశ్వాసానికి ప్రతీక ఇదండి దండం. కొంతమంది ఏకదండులు ఉంటారు, వాళ్ళకి తత్వం ఒకటి, మాకు తత్వాలు మూడు. మేము మూడు తత్వాలను విశ్వసిస్తాం. ఇప్పుడు మనం చూసే ఈ ప్రకృతి అంతా వాస్తవం. కొంతమంది ఈ ప్రకృతి వాస్తవం కాదంటారు, ఇదంతా మాయ, ఇదంతా కళ, ఇది అవాస్తవం, మిథ్య అంటుంటారు. అది మాకు వేదం చెప్పలేదు, అయితే మేము దాన్ని అంగీకరించాము. ఇందులో కనిపించే ప్రతి వస్తువు వాస్తవమే, ప్రతి భావన వాస్తవమే. అసలు ప్రకృతి మిథ్యాన్ని ఎలా అనగలరు ఎవరైనా? అంటే దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకి కళ వస్తుంది, కళ్ళలో ఎన్నో కనిపిస్తున్నాయి, మెలకు రాగానే ఏమేమి పోతున్నాయి. అది ఇండివిజువల్గా కలిగే తాత్కాలికంగా ఉండి చిన్న భావన. కానీ అలా చెప్పేవాళ్ళు క్యారీ చేసే దండం అది కూడా వెదురు బొంగే కదా, అది ప్రకృతిలోంచి వచ్చిందే కదా, మరి అది మిథ్య ఎలా అవుతున్నప్పుడు? అంటే మళ్ళీ వాళ్ళ శాస్త్రాలు చెప్పాయి కదా, ఏకదండం కూడా తీసుకోవచ్చును, ఏకదండం తీసుకోవచ్చు అని కూడా శాస్త్రం చెప్పింది. ఆ కాన్సెప్ట్ అది, అది ఒక రకమైన ఆలోచన విధానం. బట్ ఎవరికి అన్నమళ్ళీ స్థాయిలు ఉంటాయి కదా, అది తప్పు కాదు అది. అదే కానీ అది ఆలోచన ఉండవలసినటువంటి స్థాయి ఒకటి. ఆ స్థాయి వాళ్ళకి ఆలోచన తప్పు కాదు, అది వాళ్ళు అలా ప్రవర్తించగలుగుతూ ఉండేటప్పుడు. అలా ఉండి ఇలా ప్రవర్తిస్తానండి తప్పు. ఇప్పుడు మేము ఇలా వేషం వేసుకుని డిస్కో డ్యాన్స్ చేస్తా ఉంటే తప్పు. సో ఒక్కొక్క స్థాయి, దానికి ఒక్కొక్క నియమం, దానికి ఒక్కొక్క ధారణ, ఇవి మనకి నియమాలు. సో ఇప్పుడు మీది ఏంటి? ఇప్పుడు 4 ఉన్నాయి, మాకు మూడు తత్వాలు మేము చెప్తాం. 4వ దానికి పర్పస్ ఉంది. ఓకే, మాకు ప్రపంచంలో కనిపించే ప్రతిదీ, ప్రతి భావన, ఏది మన ఆలోచనలోంచి క్రాస్ చేస్తుందో అవన్నీ సత్యాలు, అవన్నీ వాస్తవాలు. ఓకే, కనుక నువ్వు వాస్తవంగా బతుకు, వాస్తవ ప్రపంచంలో అవాస్తవంగా మాటలు మాట్లాడుకో, అవాస్తవంగా ప్రవర్తించు. దిస్ ఈజ్ వన్ థింగ్. రెండవది, ఇప్పుడు ఈ కదిలేటటువంటి ప్రాణులు చాలా ఉన్నాయి, కదలక బ్రతికే ప్రాణులు ఉన్నాయి, చెట్లు చేమలు లాంటివి. వీటిల్లో ఈ చైతన్యం వాడు కనిపిస్తోంది కనుక చైతన్యాన్ని కలిగించేటటువంటి వెనకాతల జీవుళ్ళు కొందరున్నారు. సో ఆ జీవుడు కూడా వాస్తవము, ఆ జీవుడు కూడా ఒక తత్వం మాకు. సో ప్రకృతి ఒక తత్వం, జీవుడు ఒక తత్వం. అయితే ఇప్పుడు జీవుడుగా ఉండే మనం కూడా మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం చేయట్లా. అవును, ఇప్పుడు నేను నెల రోజులకి ప్లాన్ వేసి రేపొద్దునకే అయిపోవచ్చును, అంచేత నీ చేతుల్లో కూడా లేదు. నిన్ను కూడా నడిపించే మరొకటేదో ఒక అదృశ్యమైన ఒక శక్తి ఒకటి. అవును, దానికి దేవుడు అని పేరు, భగవంతుడు అని అంటారు, బ్రహ్మతత్వం అని అంటారు. సో బ్రహ్మతత్వం కూడా వాస్తవం. సో బ్రహ్మ, ప్రకృతి, జీవుడు, ఈ మూడు తత్వాలు, ఈ మూడిటి కలయికే మొత్తం ఈ ప్రపంచం అంతా. సో ఏ అణువు చూసినా మూడు కలిసే ఉంటాయి, మూడు విడివిడిగా ఎప్పుడు ఉండవు. ఇది తత్వం. సో మూడిటికి 3 దండాలు ప్రతీకలు. ఈ జ్ఞానం మనకు కలిగించగలిగేటటువంటి తత్వం ఆచార్యుడు. సో 4వది ఆచార్య దండం అంటాను. సో ఈ 4 తత్వాలకి గుర్తు అనమాట. మరి అది వస్త్రం, దానిపైన జల పవిత్రం అంటారు దాన్ని. సో మేము తీసుకునే ద్రవాలు ఏవైనా దీంట్లోంచి ఫిల్టర్ చేసి మేము తీసుకుంటాం ప్రతిరోజు. నీరు మనం తాగాలనుకోండి, సో దీన్ని తీసి దాన్ని తీసుకోవాలి, దాంట్లోంచి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత మేము మామూలుగా దర్భలతో చేసిన పవిత్రాలు పెట్టుకోం, మాకు అది నిషిద్ధం. నిషిద్ధం అంటే ఈ స్థాయిలో వాళ్ళు పెట్టుకోకూడదు. సో మేము దీన్ని ఆ జల పవిత్రం కింద పెట్టుకుని చేతికి, దాని ద్వారా నీళ్లు తీసుకుని తాగుతాం అనమాట. దీన్ని ఉపయోగించి ఆహారానికి అవసరం, ఆహారానికి లేదు. కొంతమంది ఎర్రటి అంటే కొంత అట్లా రంగులు కూడా, రంగులే ఉండవు, ఏదైనా వైట్ కలర్, వైట్ ఉండాలి, ప్యూర్.
శుద్ధి చేసుకోవడానికి కదా. అదే కదా. అంటే మళ్ళీ అగైన్ ఇట్స్ ఎన్ ఇంపోజ్డ్ కలర్ అన్న అవును, కానీ నేను చూశానండి. నయమో కానీ బట్ ఇట్ షుడ్ బి ఇన్ వైట్ కలర్. ఓకే, అంటే చాలా మంది తెలియదు కదా, అందుకని అడుగుతున్నా. అసలు ఎందుకు అంటే దానికి ప్రతిదానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. డెఫినెట్లీ తప్పకుండా రీజన్ లేకుండా మన వాళ్ళు ఎప్పుడు ఏ ఆచరణ మనకి ఇంట్రడ్యూస్ చేయాలి. వాళ్ళు మనకి చెప్పిన ప్రతిదానికి రీజన్ ఉంది. అయితే అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి రీజన్ తెలియకుండా చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఒక్కొక్కసారి అందులో వాళ్ళకి తోచిన కొన్ని కొత్త పైత్యాలు కూడా చేర్చుకుని చేసేవాళ్ళు కూడా కొందరు. అదే వచ్చింది ఇప్పుడు పరమాత్మ పరబ్రహ్మ ఒకటే అంటారు.